మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 733. హలో ఫ్రెండ్స్, స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసు కళ్ళలో కనిపిస్తున్న సంతోషం చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసు వైపు చూస్తూ ఉంటాడు. వసు మాత్రం తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటే అలాగే అక్కడే మంచులో చాలాసేపు ఆడుతూ ఉంటుంది. నైట్ అవ్వడం వలన అందులోంచి పైనుండి పడుతున్న మంచు తుంపర్లు ముత్యపు చినుకుల్లాగా కిందికి పడుతుంటే వసు ఆనందానికి అస్సలు హద్దులుండవు. విజుకం, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆడుకుందాం అని అంటుంటే విరాస్ నవ్వుతూ నువ్వాడు, నేను చూస్తాను అని అలాగే నుంచుని ఉండడం చూసి వసు వెంటనే తన చేతిలోకి మంచుని తీసుకుని విరాస్ పైకి విసురుతుంది. వెంటనే విరాస్ తన 2 చేతులని అడ్డు పెట్టుకుని వసు అని చిరుకోపంగా అంటాడు. ఇంత దూరం వచ్చి ఆడకుండా అలా నుంచునుంటే ఏమనుకోవాలి? ప్లీజ్ విచ్చు అని వసు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడగగానే వసు ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడేంటి, నీతో ఆడాలి అంతే కదా, కానీ నీ నెక్క దగ్గర గాయం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని విరాస్ అంటుంటే అబ్బాది నాకు గుర్తుంది అని వసు అనగానే అయితే సరే అని విరాస్ వెంటనే కింద నుంచి ఉన్న మంచుని తన చేతిలోకి తీసుకుని వసు వైపుకి విసురుతాడు. సడన్గా విరాస్ అలా చేసేసరికి వసు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆడటం అంటే ఇదా అని అడుగుతుంటే లేకపోతే ఇంకేంటి అని విరాస్ మరికొంత మంచుని తీసుకుని వసు వైపుకి విసురుతుంటే విజు ప్లీజ్ అని వసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా విరాస్ కూడా వసు వెనుక పరిగెడుతూ అక్కడే వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చివరికి విరాస్ వసుని పట్టుకుని తన మీదకి లాక్కోగానే వసు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆడింది చాలు, వెళ్దామా వసు అని అనగానే అప్పుడేనా అని వసు బాధగా అంటుంటే వసు టైం 11 అవుతుంది, చూసావా స్నో ఎక్కువ అవుతుంది, ఇంకా కొంచెం సేపు ఇలాగే ఉంటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, కావాలంటే మళ్ళీ వద్దాం సరేనా అని అనగానే సరే విచ్చు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని విరాస్ని హక్ చేసుకుని ఈరోజు నా లైఫ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమొరీని ఇచ్చావు విచ్చు, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఇక్కడ ఈ క్లైమేట్ని చూస్తుంటే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వసు అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ ఇంకా పద అని చెప్పి వసు చేతిని పట్టుకుని కాటేజ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇంకా వసు అలాగే బెడ్ పై కూర్చుని చాలా అలసిపోయిన విచ్చు ఇంకా పడుకుంటాను అని అనగానే విరాస్ వెంటనే టాబ్లెట్స్ తీసుకుని వచ్చి వసు చేతికిచ్చి ఇవి వేసుకుని పడుకో, లేకపోతే అస్సలు ఊరుకోను అని అనగానే నువ్వొక పెద్ద రాక్షసుడు తెలుసా, అస్సలు మర్చిపో కదా అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వాటర్ బాటిల్ ఇస్తాడు. ఇంకా వసు వెంటనే టాబ్లెట్స్ వేసుకుని బెడ్ పై పడుకుంటుంది. విరాస్ పక్కనే ఉన్న వేరొక బెడ్ పై పడుకుంటుంటే అదేంటి నువ్వు వేరొక బెడ్ పై పడుకుంటున్నావు అని వసు అర్థం కాక అడుగుతుంటే హలో మేడం, ఇక్కడ క్లైమేట్ చూసావా ఎంత కూల్గా ఉందో, తమరి పక్కన పడుకుంటే పెళ్లి కంటే ముందే హనీమూన్ అయ్యేటట్టుంది అని విరాస్ అనగానే వసు విరాస్ వైపు చిరుకోపంగా చూస్తుంది. విజు ప్లీజ్, నేను అస్సలు ఒంటరిగా పడుకోలేను, అందులోనూ ఇక్కడ చాలా చలిగా కూడా ఉంది, అదే నువ్వు పక్కనుంటే చక్కగా వెచ్చగా ఉంటుంది అని వసు అంటుంటే అంటే నేనేమన్నా హీటరా అని అనుకున్నావా, అంటే నాపై ప్రేమతో నన్ను రమ్మని చెప్పడం లేదు, నేను పక్కన పడుకుంటే వెచ్చగా ఉంటుంది అని నన్ను రమ్మని అంటున్నావా అని విరాస్ చిరుకోపంగా అనగానే అబ్బా అదేమీ కాదు విచ్చు, ప్లీజ్ ఇలా వచ్చి పడుకో అని అనగానే ముందే చెప్తున్నాను, ఏదైనా జరిగితే నేనైతే అస్సలు బాధ్యుడిని కాదు అని విరాస్ అంటూ వసు దగ్గరికి వచ్చి పడుకోగానే అబ్బో అంత సీన్ లేదులే, పెళ్ళి కాకుండా నువ్వు అస్సలు ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటావు, అందులో నువ్వే చెప్పావు కదా మనిద్దరి కలయిక అనేది చాలా మెమొరబుల్గా ఉండేటట్టు చేస్తాను అని వసు చెప్పగానే అవును, ఇప్పుడు కూడా ఇది మెమొరబుల్గానే ఉంటుంది కదా, ఇదేమీ ముంబై కాదు కాశ్మీర్, ఇక్కడ క్లైమేట్ చూసావా ఎలా ఉందో, ఇంతకంటే ఇంకొక మెమొరబుల్ మూమెంట్ ఏముంటుంది అని విరాస్ వసుకి దగ్గరగా జరుగుతుంటే వసు భయంగా విరాస్ వైపు చూస్తూ ఇదిగో నువ్వు మళ్ళీ మాట మారుస్తున్నావు, నువ్వు ఇలా నన్ను టెన్షన్ పెట్టుకో అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వసుని తన దగ్గరికి తెచ్చుకుని
ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి వసు చుట్టూ గట్టిగా చేతులు బిగించి, పడుకోరా, నేను నిన్ను ఏమీ చేయను, నాపైన నేను చాలా కంట్రోల్లో ఉన్నాను, రెస్ట్ తీసుకో అని అనగానే వసు చిన్నగా నవ్వుతూ విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. విరాస్ కూడా వసు నుదుటిన ముద్దు పెట్టుకుని అలాగే నిద్రలోకి జారుకుంటాడు. విరాస్ పడుకున్న తర్వాత వసు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది. నీ గురించి నాకు తెలియదా విజు? నన్ను అలా భయపడతావు, కానీ అసలు నా ఇష్టం లేకుండా నన్ను ఏమీ చేయవు. అదే ఇంకొకరైతే ఈ క్లైమేట్కి ఇలా ఒక అమ్మాయి దగ్గరగా ఉంటే వేరే విధంగా ఉండేది. కానీ నువ్వు నిజంగా బంగారం తెలుసా? నీకులాగా ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం అని ఇంక వసు విరాస్కి దగ్గరగా జరిగి నెమ్మదిగా టాబ్లెట్స్ ప్రభావం వలన వసు కళ్ళు కూడా మూతలు పడతాయి. మార్నింగ్ అవుతుండగా విరాస్ వసు ఇద్దరు కూడా లేచి రెడీ అవుతారు. వసు విరాస్ వైపు చూస్తూ విజ్జు టెంపుల్ ఎక్కడో తెలుసుకున్నావా అని అడగని, హా వసు, ఇక్కడ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, విలియమ్స్ మాట్లాడాడు, వాళ్ళతోనే మనం వెళ్తాం, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం సరేనా అని అనగానే, వద్దు విజ్జు, ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు ఏమీ తినకుండా నిష్టగా దేవుడికి దండం పెట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని నా నమ్మకం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నమస్కారం చేసుకుని అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాను అని అనగానే, సరిపోయింది, ఇదేమైనా ముంబై అనుకున్నావా? కాశ్మీర్. ఇక్కడ వేడిగా ఉంటేనే వెంటనే తినడానికి కుదురుతుంది, లేకపోతే రాడ్లాగా తయారవుతుంది. సరే, త్వరగా వెళ్ళొచ్చేద్దాం అని అనగానే వసు చిన్నగా స్మైల్ ఇచ్చి, మరి నువ్వు అని అంటుంటే, నువ్వు తినకుండా నేనెందుకు తింటాను, ఇద్దరం కాసి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత తిందాం పద అని చెప్పి ఇంకా విరాస్ వసు చేతిని పట్టుకుని కాటేజ్ డోర్ లాక్ చేసి బయటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి విలియమ్స్తో పాటు టూరిస్ట్ గైడ్ ఉండడం చూసి పద అని అనగానే ఇంకా వసు, విరాస్, విలియమ్స్ ముగ్గురు కూడా ఆ టూరిస్ట్ గైడ్తో పాటు వెళ్తారు. అదంతా చాలా మంచుగా ఉండటం వలన విరాస్, వసు ఇద్దరు కూడా స్వెటర్ వేసుకున్నా కూడా వసుకి బాగా చలిగా అనిపిస్తుంది. విరాస్ అలాగే వసు షోల్డర్ చుట్టూ చేతిని వేసి తనని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు. మంచులో నడవడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా వసు అలాగే నెమ్మదిగా విరాస్ని పట్టుకుని నడుస్తుంది. విరాస్కి మాత్రం వసుని అలా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వసు, నువ్వు ఇంత నిష్ఠతో కోరిక కోరుకుంటే భగవంతుడు ఎందుకు కాదంటాడు అని అనుకుని ఇంక వసు నడవడానికి ఇబ్బంది పడుతుంటే వెంటనే విరాస్ వసుని ఎత్తుకుంటాడు. విజ్జు ఏం చేస్తున్నావు అని వసు అడుగుతుంటే, మాట్లాడుకు వసు, అసలే నిన్నట్టుండి ఫుడ్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నావు, మళ్ళీ ఇప్పటికే చాలా లాంగ్ నడిచావు, ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా కొంచెం దూరం నడిచావంటే నీలో ఉన్న ఓపిక మొత్తం అయిపోతుంది, నీ నోట్ల నుండి ఒక్క మాట కూడా రాకూడదు అని చెప్పి విరాస్ వసుని అలాగే ఎత్తుకుని మంచులో నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు. వసు మాత్రం విరాస్ మెడ చుట్టూ దండలాగా చేతులను వేసి విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఒక 1 అవర్ నడిచిన తర్వాత వాళ్ళకి టెంపుల్ అనేది వస్తుంది. టెంపుల్ మొత్తం మంచుతో కప్పబడినట్లు అనిపిస్తున్నా కూడా చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న టెంపుల్ని చూడగానే విరాస్ వసుని కిందకి దించుతాడు. వసుకి టెంపుల్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు తను చిన్నప్పుడు ఆ టెంపుల్ గురించి వింది, ఇప్పుడు కూడా ఆ టెంపుల్ అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉండటం చూసి నిన్ను నా జీవితంలో దర్శిస్తానని అస్సలు అనుకోలేదమ్మా, చివరికి నా కోరిక విజ్జు వల్ల నెరవేరింది అని మనసులో అనుకుంటూ విరాస్ చేతిని పట్టుకుని టెంపుల్ లోపలికి నడుస్తుంది. అదంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. లోపల అమ్మవారు, బయట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. పురాతన కట్టడంలాగా ఉంటుంది టెంపుల్ అంతా. ఇంకా విరాస్, వసు ఇద్దరు కూడా అమ్మవారికి ఎదురుగా నుంచుని నమస్కారం చేసుకుంటారు. విరాస్ మనసులో త్వరలో తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పెళ్లి జరగాలని, వసుతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటాడు. అలాగే వైష్ణవి, విక్రమ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. వసు మాత్రం అలాగే కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థిస్తుంది. చూడమ్మా, నువ్వు చాలా మహిమగల దేవతవి అని నేను విన్నాను, నాకు చాలా భయంగా ఉంది. ఒక అమ్మాయి చిన్నప్పటి నుండి ద్వేషిస్తున్న వ్యక్తిని తన జీవితంలో పెళ్లి చేసుకుంది అని తెలిస్తే ఆ అమ్మాయి ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా నరకం.
అందులోనూ తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే తను ద్వేషిస్తున్న వ్యక్తి అని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ఈరోజు వైష్ణవి అక్కకి నిజం తెలిసిన తర్వాత తను నిజాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించు. అలాగే తనకి ఎటువంటి చెడు జరగకుండా త్వరలో విక్రమ్ సార్ని అర్థం చేసుకుని విక్రమ్ సార్ని తన మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టు వైష్ణవి అక్కని విక్రమ్ సార్ని దీవించు తల్లి. నా గురించి నేను ఏమీ కోరుకోను. ఎందుకంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే విజ్జు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. తను నా కంట్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు రానివ్వడు. వైష్ణవి అక్క, విక్రమ్ సార్ ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. వైష్ణవి అక్కకి నిజం తెలిసినా కూడా దానిని తట్టుకునే శక్తిని ప్రసాదించు తల్లి. అలాగే విజ్జు అంటే నాకు ప్రాణం. తను ఎప్పుడు సంతోషంగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి అని అలాగే నమస్కారం చేసుకుంటుంది వసు. విరాస్ నమస్కారం చేసుకున్న తర్వాత కూడా వసు ఇంకా కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడం చూసి అలాగే వసు వైపు చూస్తూ ఉంటాడు. ఎప్పటికో వసు కళ్ళు తెరిచి అమ్మవారి వైపు చూసి తర్వాత విరాస్ వైపు చూస్తుంటే, చాలా పొడుగు కోరిక కోరుకున్నావు కదా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి అక్కడే ఉన్న కుంకుమ తీసి వసు నుదుటిన పెడతాడు విరాస్. వసు కూడా కుంకుమ తీసి విరాస్కి పెట్టి ఇంకా ఇద్దరు కూడా అక్కడే టెంపుల్లో కూర్చుంటారు. అయిపోయిందా నీ కోరిక అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, చెప్పాను కదా విచ్చు, వైష్ణవి అక్క గురించి విక్రమ్ సార్ గురించి కోరుకున్నాను అని చెప్పగానే మరి నీ గురించి ఏమీ కోరుకోలేదా అని విరాస్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, నా గురించి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా విచ్చు, ఇంకా నా గురించి ఏం కోరికలుంటాయి చెప్పు. నువ్వు మా పక్కనుండగా నాకు అమ్మమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ నా గురించి కానీ ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీ ఆలోచన మొత్తం నన్ను ఎలా హ్యాపీగా చూసుకోవాలనే ఉంటుంది. ఇంకా నేను దేవుణ్ణి ఏం కోరిక అడుగుతాను చెప్పు. నువ్వు లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప అని వసు చిన్నగా స్మైల్ ఇవ్వగానే విరాస్కి మాత్రం వసు మాటలు అలాగే వింటూ ఉంటాడు. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఎందుకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత ఎపిసోడ్లోనే వైష్ణవికి నిజం తెలియబోతుంది. చాలామంది విక్రమ్ వైష్ణవికి నిజం చెప్తే బాగుంటుంది, రామ్మూర్తి ద్వారా వైష్ణవికి నిజం తెలియకూడదు అని అంటున్నారు. బట్ ఇక్కడైతే వైష్ణవికి నిజం అనేది రామ్మూర్తి ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే విక్రమ్ ఆ టైంలో ఆఫీస్ మీటింగ్లో బిజీగా ఉంటాడు. సో రామ్మూర్తి ద్వారానే వైష్ణవికి నిజం అనేది తెలుస్తుంది. బట్ వైష్ణవి కూడా ఎక్కువ డేస్ విక్రమ్పై కోపం చూపించలేదు. ఎందుకంటే తను విక్రమ్ని చాలా ప్రాణంగా ప్రేమించింది కదా. బట్ ఏంటంటే రామ్మూర్తి విక్రమ్ విషయంలో లేనిపోనివి కూడా వైష్ణవికి ఎక్కువ చెప్పడం వలన తను కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది. అలాగే స్టోరీ అనేది ఇంక స్టోరీ కూడా లాంగ్ చేయాలని అనుకోవడం లేదు.